చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటేమో లోక ప్రేమ, ఒకటేమో దేవుని ప్రేమ. లోక ప్రేమలు ఎలా ఉంటాయో తెలుసా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ప్రేమ ఉంటుంది. ఏమండి చెప్పండి, ఇంకా స్నేహితుల మధ్య ప్రేమ ఉంది, బంధువుల మధ్య ప్రేమ ఉంది. ఈ ప్రేమలు గతించిపోయే ప్రేమలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ముక్కులో శ్వాస వదిలిపోయిన తర్వాత ఎవరిని నువ్వు ప్రేమించలేవు, ఎవరిని నువ్వు ప్రేమించలేవు. నువ్వు దేవుని ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? ఆ శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడాడే, ఎందుకు మనం దేవుని ప్రేమను కలిగి ఉండాలి? లోక ప్రేమకు దేవుని ప్రేమకున్న వ్యత్యాసం ఒకే ఒకటి. లోక ప్రేమ ఏమంటో తెలుసా? నేను నీ కోసం చచ్చిపోతానని చెప్తాడు వాడు. వాస్తవానికి చంపేవాడే కానీ. చెప్పండి అమ్మా, నీ కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా యవనస్తులు మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అన్నామనుకోండి, ఎవరిని నమ్మకండి. లేకపోతే నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను అని చెప్తే ఈజీగా ట్రాప్ అవ్వకండి. నాకు తెలిసినంత మాత్రాన చంపేవాళ్ళే కానీ చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు. అయ్యి బాబాయ్ నా కోసం ప్రాణం పెడతారట, నా కోసం చనిపోతారట, నా కోసం మరణిస్తారట. అబ్బో ఎంత ప్రేమ నా మీద ఉందో. పుట్టిదే బ్రదర్, ఆ ప్రేమ శాశ్వతమైంది కాదు. ఆ ప్రేమ నిలిచిపోయే ప్రేమ కాదు. ఆ ప్రేమ తుచ్చమైపోయే ప్రేమ. కానీ ఒక ప్రేమ ఉంది, శాశ్వతమైన ప్రేమ, తరతరాలు నిలిచే ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ. అదే నా యేసయ్య ప్రేమ. ఇట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. అదే యేసయ్య ప్రేమ. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం మరణించిన ప్రేమ, కల్వరి సిలువలో నీ కొరకు బలియాగమైపోయిన ప్రేమ, అదే యేసయ్య ప్రేమ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య ప్రేమలో శ్రేష్టత ఉంది, యేసయ్య ప్రేమలో స్వచ్ఛత ఉంది. నిన్నుగా ప్రేమించాడు యేసయ్య. నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడే నీ కోసం ప్రాణం పెట్టాడే, నువ్వు పనికిరాని వాడుగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడే, పెంట కుప్పల మీద నువ్వు ఉన్నప్పుడు నిన్ను దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడే. అది నిజమైన ప్రేమ. ప్రతి విశ్వాసికుడు అంచె దినాల్లో ఈ శ్రేష్టమైన ప్రేమలోకి మనం వస్తే శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా మనం మారాలంటే ఏ ప్రేమ మనలో ఉండాలి? శ్రేష్టమైన ప్రేమ. సంఘం అంటే ప్రేమ, సేవకుడంటే ప్రేమ, తోటి విశ్వాసం అంటే ప్రేమ, నీ కొరకు కన్నీరు గార్చిన వారి మీద ప్రేమ.